నమస్కారం ప్రియమైన మిత్రులారా. ఈరోజు మనం బైబిల్లోని ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. దేవుని వాక్యాన్ని ప్రేమించే మనిషి జీవితంలో ఎంత గొప్ప జ్ఞానం వస్తుందో చెప్పే ఒక ప్రేరణాత్మక కథ ఈ కథ. బుక్ ఆఫ్ సామ్స్ 119:97 నుంచి 104 వరకు వచనాల ఆధారంగా ఉంది. ఒక అందమైన చిన్న గ్రామంలో దేవ్ అనే బాలుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం లేచి దేవుని వాక్యాన్ని చదివేవాడు. ఇతర పిల్లలు ఆటలతో బిజీగా ఉండగా దేవ్ మాత్రం దేవుని వాక్యాన్ని ప్రేమగా చదువుతూ ఉండేవాడు. ఒకరోజు దేవ్ చదువుతున్నప్పుడు అతను ఒక గొప్ప వాక్యాన్ని చదివాడు. కీర్తనలు 119వ అధ్యాయము 97. మీ ధర్మశాస్త్రమును నేను ఎంత ప్రేమించుచున్నానో దినమంతటినీ నేను దాన్ని ధ్యానించుచున్నాను. దేవుని వాక్యాన్ని ఎప్పుడూ ఆలోచిస్తే మనకు జ్ఞానం వస్తుంది. దేవా వాక్యాన్ని చదివి ఎంతో ఆనందించాడు. నువ్వెప్పుడూ బైబిల్ చదువుతూనే ఉంటావు, ఎందుకంటే ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, మనతో ఆడుకోవడం మర్చిపోయావా? దేవ్ స్నేహితులు అతన్ని చూసి నవ్వడం ప్రారంభించారు. దేవుని ఆజ్ఞలు నాకు జ్ఞానమిస్తాయి, అవి నన్ను బలవంతుడిని చేస్తాయి. ఒకరోజు గ్రామ పెద్దలు ఒక కష్టమైన సమస్యను పరిష్కరించడానికి గ్రామంలో ఉన్నవారిని పిలిచారు. అందరూ ప్రయత్నించారు, కానీ ఎవరికీ సరైన సమాధానం రాలేదు. దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుని ధైర్యంగా ముందుకొచ్చాడు. నా గురువులందరికంటే నా బుద్ధి ఎక్కువైనది, ఎందుకంటే నేను నీ సాక్ష్యములను ధ్యానించుచున్నాను. దేవుని వాక్యం మనకు జ్ఞానమిస్తుంది. నేను ప్రయత్నిస్తాను. అతను తెలివిగా సమస్యను పరిష్కరించాడు. నేను నా ఉపాధ్యాయుల కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడిని. ఒకరోజు కొంతమంది పిల్లలు రైతు పొలంలో నుంచి పండు దొంగిలించాలని ప్లాన్ చేశారు. వారు దేవుని కూడా పిలిచారు. రా దేవ్, ఎవరు చూడరు, నేను రాను. ఓకే. దేవుని వాక్యాన్ని గైకొనుటకై నేను చెడు మార్గములను విడిచిపెట్టి తిని. ఆ రాత్రి దేవ్ మళ్లీ దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. నీ మాటలు నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నాయి. దేవుని వాక్యం మన జీవితానికి మార్గం చూపుతుంది. నీ ఆజ్ఞల వలన నాకు జ్ఞానం కలిగింది. దేవుని వాక్యాన్ని ప్రేమించి దాన్ని అనుసరించేవారు నిజమైన జ్ఞానాన్ని పొందుతారు. దేవుని వాక్యం మనకు జ్ఞానమిస్తుంది, చెడు మార్గం నుండి కాపాడుతుంది, మన జీవితాన్ని ఆశీర్వదిస్తుంది.